హాయ్ హలో నమస్కార్, నేను మీ కుమార్ గొన్న. మీరు చూస్తున్నారు మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే అసైన్మెంట్ భూముల గురించి చాలా చిక్కు ప్రశ్నలు చాలామందికి ఉన్నవి. అసలు అసైన్మెంట్ భూమి అంటే ఏంటి? అసైన్మెంట్ భూమి మీద ఎవరికి హక్కులు ఉంటాయి? అసైన్మెంట్ భూములు ప్రభుత్వం ఎవరికి ఇస్తుంది? అసైన్మెంట్ భూమి గురించి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలు ఏంటి? వివిధ రకాల ప్రశ్నలు చాలామందిలో ఉన్నవి. అసైన్మెంట్ భూములు రిజిస్ట్రేషన్ అవుతాయా? ఏ విధంగా అవుతాయి? అసైన్మెంట్ భూములు అమ్ముకోవచ్చా? అమ్ముకోవడానికి ఎలా ప్రాసెస్ చేయాలి? అవి వివిధ రకాల ప్రశ్నలు చాలామందిలో ఉన్నవి. ఇలా అన్నిటి గురించి ఏ టు జెడ్, అసైన్మెంట్ భూముల గురించి ఏ టు జెడ్ ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది. కావున ఎవరు కూడా ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి, అదేవిధంగా ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కావాల్సింది కోరుతున్నాను. ముందుగా అసైన్మెంట్ భూమి అంటే ఏమిటి, అది ఎవరికి ఇస్తారు అనే విషయం మనం ఇప్పుడు గమనించినట్లయితే, ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి బంజరు భూములను అసైన్మెంట్ భూములు అంటారనమాట. ఈ అసైన్మెంట్ భూములు అనేటివి ప్రభుత్వం దగ్గర అలాగ ఉంటాయి. ఆ ప్రభుత్వ భూములను నిరుపేదలైన దళితులకు, గిరిజనులకు, వెనుకబడిన తరగతుల వారికి, ఎవరికైతే జీవనాధారం భూమి లేకుండా ఉండే దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతి వాళ్ళు ఉంటారో వారందరికీ కూడా భూమిని వారికి ఇచ్చేసి ఆ భూమిని సాగు చేసుకొని వారి జీవనాధారంగా కుటుంబం గడవడం కోసం ఈ యొక్క భూమిని ఇవ్వడం జరుగుతుంది. దీనినే డీ పట్టా అని కూడా అంటారు. ఈ డీ పట్టా ఇచ్చిన వారందరూ కూడా ఎవరికైతే కేటాయించిన భూమి ఉందో ఆ భూమిలో వాళ్ళు వ్యవసాయం చేసుకొని జీవనం సాగించడం వరకే పూర్తి అధికారాలు, హక్కులు వాళ్ళకు ఉంటాయని ప్రభుత్వము వీరికి, అంటే గిరిజనులకు, దళితులకి, ఎస్సీ ఎస్టీ బీసీలందరికీ కూడా ఎవరైతే భూమి లేకుండా, ఒక్క సెంటు కూడా భూమి లేకుండా వారికి మాత్రమే ఈ అసైన్మెంట్ భూములు ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వ భూమి ఏ గ్రామ పరిధిలో ఏ ఇలాకలో అవుతుందో ఆ ఇలాకకు సంబంధించిన వ్యక్తికి మాత్రమే ఆ భూమి ఇచ్చే అధికారం రెవెన్యూ శాఖకు ఉంటుంది. కొన్ని అనివార్య పరిస్థితుల్లో ఆ మండల పరిధిలో వారికి కూడా అసైన్మెంట్ భూమిని కేటాయించే అధికారం రెవెన్యూ వారికి ఉంటుంది. తప్పకుండా భూమిలో నిరుపేదలై ఉండాలి. అదేవిధంగా వార్షిక ఆదాయం ప్రభుత్వం నిర్ణయించిన పరిధికి లోబడి ఉండాలి. ఒక వ్యక్తికి కనీసం అంటే గరిష్టంగా 2.5 ఎకరా, మాగానే అయితే 2.5 ఎకర ఇస్తారు. మెట్ట భూమి అయితే కూడా 5 ఎకరాల వరకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ భూమి మనం పొందాలంటే ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎవరిని కలవాలనే విషయం మనం గమనించినట్లయితే, ప్రభుత్వము ఎప్పుడో ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఏం చేస్తుందంటే భూ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తుంది. అసైన్మెంట్ కమిటీ మొత్తం కూడా సమావేశమై దాని గురించి చర్చించి ఎవరికైతే అప్లై చేసుకున్నారో వాళ్ళని పరిశీలించి, వాళ్ళు నిజంగా లబ్ధిదారులా కాదా, వాళ్ళకు భూమి ఉందా లేదా అన్నీ పరిశీలించిన తర్వాత వారికి ఇచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది గ్రామాల్లో బంజరు భూములు ఖాళీగా ఉన్నప్పుడు మీకు తెలిసినట్లయితే పలానా సర్వే నెంబరు బంజరు భూమి ఖాళీగా ఉంది, నేను జీవనాధారం లేక నిరుపేదగా ఉన్నాను, నాకు ఎలాంటి భూమి లేదు అని ఒక అర్జీ రాసుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అంటే విఆర్ఓ గారిని లేదా ఎంఆర్ఓ గారిని కలిసి ఆ లెటర్ వాళ్ళకి ఇచ్చినట్లయితే వారు ఆ లెటర్ను పరిశీలించిన తర్వాత అసైన్మెంట్ కమిటీకి తెలియపరిచి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళందరూ కూడా తీర్మానం చేసి ఒక లబ్ధిదారులుగా నిర్ణయించుకొని మీరు అర్హులను నిర్ణయించినట్లయితే మీకు భూమిని అవకాశాన్ని బట్టి మీ గ్రామ పరిధిలో ఎంత భూమి అవుతుందో దాంట్లో ఉన్న మినిట్స్కి లోబడి 2.5 ఎకరాల నుంచి 5 ఎకరాల లోపు ఇవ్వడం జరుగుతుంది. మీరు లబ్ధిదారులుగా నిర్ణయించబడి ప్రభుత్వం మీకు డీ పట్టా ఇచ్చినట్లయితే, అసైన్మెంట్ భూమి మీకు కేటాయించినట్లయితే ఆ భూమిపై మీకున్న హక్కులు మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా, ఆన్లైన్ ఎక్కుతుందా లేదనే విషయం మనం గమనించట్లేదు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. గతంలో అసైన్మెంట్ భూములు అమ్ముకోవడానికి వీలుండేది కాదు. కానీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం ఏమవుతుందంటే, ఒకసారి ఒక వ్యక్తికి అసైన్మెంట్ భూమి కేటాయించినట్లయితే, డీ పట్టా ఇచ్చినట్లయితే ఆ వ్యక్తి 20 ఏళ్ల పాటు, నిబంధనల ప్రకారం 20 సంవత్సరాల పాటు అదే భూమిపైన సాగు చేసుకుంటూ దాని మీద జీవనాధారం సాగించున్నట్లయితే ఆ వ్యక్తికి 20 ఏళ్ల తర్వాత పూర్తి అధికారం ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ అవుతుంది, యాజమాన్య హక్కులు కల్పించడం జరుగుతుంది. ఆ భూమిలో అతను శాశ్వతంగా ఉండి ఆ భూమిని అమ్ముకునే అధికారం ఆ వ్యక్తికి ఉంటుంది. అదేవిధంగా 22A నుండి తొలగించి సాధారణ భూముల్లాగే రిజిస్ట్రేషన్ చేసే అధికారం ఉంటుంది. అదేవిధంగా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఆ భూమిని మీరు అమ్ముకోవచ్చు, బ్యాంకులో పెట్టుకొని లోన్ తీసుకోవచ్చు అనమాట. అయితే అసైన్మెంట్ భూమి మనకు కేటాయించిన తర్వాత
20 సంవత్సరాలు ఆ భూమి మీద మనం సాగులో ఉండాలి. సాగు చేసుకుంటూ ఉన్న తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఆ భూమి పైన మన పూర్తిగా అధికారం వస్తుంది. దాన్ని అమ్ముకోవడానికి కానీ లేదా ఇతర హక్కులు కూడా మనకు కల్పించడం జరుగుతుంది. ప్రభుత్వం అసైన్మెంట్ భూములు ఇచ్చిన తర్వాత కొన్ని నిబంధనలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ నిబంధనలకు లోబడి మనము ఉండాల్సింది వస్తుంది అన్నమాట. ప్రభుత్వం ఇచ్చే భూమిని కేవలం సాగు కోసం మాత్రమే వాడాలి. ఆ భూమిని ఖాళీగా వదిలేసినా ప్రభుత్వం తిరిగి తీసుకునే అధికారం ఉంటుంది. అదేవిధంగా ఆ భూమిలో ఏదైనా కమర్షియల్గా వ్యవసాయేతర అవసరాల కోసము ప్లాట్లు వేయడం కానీ ఏదైనా ఇతరత్ర వాడినట్లయితే ఆ భూమిని ప్రభుత్వం తిరిగి తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ భూమి కేవలం ఆ భూమిని వ్యవసాయం చేసుకొని ఆ కుటుంబం జీవనాధారంగా ఉపయోగపడుతుందని మాత్రమే ప్రభుత్వం ఆ భూమికి ఇవ్వడం జరుగుతుంది. 20 ఏళ్ళు పూర్తి కాకుండా ఆ భూమిని అమ్మినట్లయితే ఆ అమ్మకం అయితే చెల్లదు. ఆ పట్టా అనేది రద్దు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏమైనా ప్రజా అవసరాల కోసము రోడ్లు కానీ ప్రాజెక్టులు కానీ వచ్చినట్లయితే ఆ భూమి అవసరమైనప్పుడు ప్రభుత్వం ఆ భూమిని తీసుకొని తగిన నష్టపరిహారము లబ్ధిదారులకు చెల్లించడం జరుగుతుంది. కావున ఎవరైనా కానీ అసైన్మెంట్ భూమి పొందినట్లయితే ఈ నిబంధనలకు లోబడి వ్యవసాయ భూమిగా ఉపయోగించుకుంటే ఆ భూమి శాశ్వతంగా మనకే ఉంటుంది. 20 సంవత్సరాల తర్వాత పూర్తిగా మనకు అన్ని హక్కులు సెటిల్మెంట్ భూమికి ఏ విధంగా హక్కులు ఉంటాయి అన్ని హక్కులు కూడా మనం పొందే అవకాశం ఉంటుంది. కావున ఎవరు కూడా అసైన్మెంట్ భూమి పొందిన వారు సాగు చేసుకుంటూ జీవనం సాగించాలి. రెండోది అమ్ముకోవడానికి వీలు లేదు. ఇప్పటికే మీరు అసైన్మెంట్ భూమి పొందినట్లయితే ఆ పొంది 20 సంవత్సరాలు దాటినట్లయితే వెంటనే మీ యొక్క సచివాలయంలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారి అంటే విఆర్ఓ గారిని కలిసి ఆ డీ పట్టాను కాస్త మీ భూమిలో చేర్చి రిజిస్ట్రేషన్ చేసి పూర్తిగా మీ స్వాధీనం చేసుకునే అధికారం ఉంది. కాబట్టి తప్పకుండా రెవెన్యూ శాఖను కలిసి మీ యొక్క భూమిని మీరు అసైన్మెంట్ నుంచి నార్మల్ భూమిలోకి మార్చుకునే అవకాశం కన్వర్షన్ చేసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి 20 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా రెవెన్యూ అధికారులతో కలిసి మీ భూమిని మీరు మార్చుకునే అవకాశం ఉంది. సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేయండి, కామెంట్లో చేయండి. అదేవిధంగా ఈ వీడియో ఇతరులకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి. తెలియని వారందరికీ కూడా అసైన్మెంట్ భూమి గురించి తెలిసే విధంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయవలసింది కోరుతున్నాను. అదేవిధంగా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నిరంతరం మన ఛానల్ ఫాలో అవుతుండండి. ప్రతి ఒక్కరు ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదములు.